మీరే. మీకు బోల్డ్ అంత టైం ఇచ్చేసాం ఆలోచించుకోవడానికి ఏ వంట చేయాలి అని. సో ఆలోచించుకున్నారా? ఏం చేయబోతున్నారు ఇంతకి? సేమియా ఉల్లిపాయ పకోడీ. సేమియా ఉల్లిపాయ పకోడీ. ఓకే, సేమియా ఉల్లిపాయ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా ఉల్లిపాయ పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, సేమియా 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దాం. టెన్షన్ పడిపోతున్నారా? ఎందుకంటే ఏ పర్లేదు, భావన గారి వంట కన్నా మన వంటే బాగుంటుంది. అది కాదు తేజ, యాక్చువల్లీ ఇంట్లో అయితే ఎవరు చూడరు కదా, ఎలా చేస్తే కూడా చల్తాయి అంతే. బట్ ఇప్పుడు అందరూ చూస్తున్నారు, నాకు నో ప్రాబ్లం. అందరూ చూస్తారు అంతే, కానీ ఎవరికి టేస్ట్ తెలియదు. టేస్ట్ చేయాల్సింది ఇక్కడ రాజు గారే. సో మరి ఇక్కడ సేమియా ఉడికించి తెచ్చేసారా? ఫస్ట్ సేమియాని ఉడికించుకొని దాన్ని డ్రైన్ చేసేయాలి. ఓకే, తర్వాత ఆనియన్. ఓకే ఓకే, మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేసేయండి, చెప్పక్కర్లేదు. ఓకే ఫైన్. సో ముందు ఏం చేద్దాం? ఫస్ట్ ఇది సేమియాని దీంట్లో వేసుకుందాం. ఓకే, తర్వాత ఆనియన్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. పకోడీలు కదా. నూనె మరిగేటట్టుగా నీ దాన్ని వెలిగించుకోవచ్చుగా. లేదా మీరు లేకపోతే ప్రపంచం ఏమైపోయింది. అయ్యో, అంటే ఏమండి, నేను ఫ్లోలో 100 వాడతానండి, మీరు 100కి రియాక్ట్ అయిపోతే నేను రియాక్ట్ అవుతానండి. నేను అలాగే ఫీల్ అవుతానండి. ఓకే అయితే అవ్వండి. మీరు నెగిటివ్ గా ఉన్నా పాజిటివ్ గా ఫీల్ అవుతా. శనగపిండి ఇప్పుడు వేసుకుందాము. వేసుకోండి. అంటే కొంచెం చాలు, ఎక్కువ వద్దు. ఓకే, ఇంత చాలు. పిండి కొంచెం, బియ్యం పిండి. ఓకే ఓకే. మీరు తెలుగు బాగా నేర్చేసుకున్నారా? ఇంకా ఆన్ ద వే? బాగలేదన్న తెలుగు బాగుంది, కొంచెం అలా ఇలా స్ట్రెస్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది తెలుగు. అంటే అలా ఫ్లో అవ్వట్లేదు, కొంచెం ఇలా పట్టి పట్టి మాట్లాడుతుంది. అది ఏమైపోయిందంటే అన్ని లాంగ్వేజ్లు మిక్సప్ అయిపోయి జంబలకడి బంబ అయిపోయింది. అది బాగా చెప్పారు. జంబలకడి బంబ అంట. జంబలకడి బంబ కాదండి, పంబ. అదే అలా అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇది ఒక 1 టీ స్పూన్ అల్లం. అల్లం కొంచెం సన్నగా తరిగి, కొంచెం అల్లం వచ్చి మంచిది కదా. సో చిల్లీస్ ఒక 1 టీ స్పూన్, కారం ఎంత కావాలో అంత కారం, పచ్చిమిరకాయలు, పచ్చిమిర్చికాయలు, పచ్చిమిర్చి మేము వేసుకుంటాం తెలుగులో, అడ్జస్ట్ చేసుకుంటారులేండి కదండి. చేసుకుంటారు. అండ్ ఇది కరివేపాకు. ఓకే, జీలకర్ర కొంచెం, ఇది సాల్ట్ ఎంత కావాలో అంత. ఓకే ఓకే, ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టీ. కారం పొడి అంతా కొంచెం బాగా మిక్స్ చేసుకుంటారా? కొంచెం వాటర్ వేసుకుంటారా? ఫస్ట్ మిక్స్ చేసుకుని ఆ తర్వాత వాటర్ లో మిక్స్ చేసుకున్నాం. ఓకే, సో బాగా వర్షాకాలం అలా 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 వర్షం పడుతుంది, ఇలా 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 పకోడీలు చేసేసుకుని అలా అలా భావన గారికి ఇచ్చేస్తే భావన గారు బాగా తినేస్తారు. అబ్బా అసలు తమరేదో తినరు అన్నట్టు. మీరు ఇంట్రెస్టింగ్ గా తింటారు కదా. నేను ఎంజాయ్ చేస్తాను ఫుడ్. ఎవరికి ఈ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్ అంటే ఎందుకు కొంచెం ఇష్టమే కదా. ఇష్టం. కొంచెం వాటర్ అయినా వేయండి. సో కొంచెం పకోడీలు కాబట్టి మరీ జారుడుగా అక్కర్లేదు, లైట్ గా కలిపేసుకుంటాం. ఓకే, సో ఆయిల్ వేడైపోయింది, వేసేస్తారా? జాగ్రత్తగా మెల్లగా. ప్రొటెక్షన్ నాకు పట్టుకోండి కొంచెం. మీరు వేయండి, నేను పట్టుకుంటాను, నో ప్రాబ్లం. అది ఓకే, చూడ్డానికి అయితే బాగుందబ్బా. పకోడీలో ఉండే మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఏ షేప్ వేసినా అది పకోడీ. సో మనం వడల్లాగా బజ్జీల్లాగా కష్టపడి దానికో షేప్ తీసుకొచ్చి ఒత్తుకోవాల్సిన అవసరం లేదు. అలా అలా వేసేసాం అనుకో, అది షేప్లెస్ ఉంటే దాన్ని పకోడీ. అది బాగుంది అలా కదా. వేయండి. నా పాటకి మీరు మసాలా పాటకి నేను పాట పాడుతున్నాను. ఇప్పుడు కేర్ఫుల్ గా దాన్ని ఇమ్మీడియట్ గా చేతితో, నా చేతితోనే. సిమ్ లో పెడదామా? కొంచెం సిమ్ లో చూసారా? చాలా బాగా అయింది. స్మెల్ వస్తా ఉందా? బాగుంది కదా, చాలా బాగుంది. ఏమంటే ఇంకా ఒక 2 నిమిషాలు వేగాలి ప్లీజ్. ఓకే అయితే ఓకే, హెల్ప్ చేద్దాం అనుకున్నాను. వేసుకుంటారా కొంచెం? ఎస్, ఆ హెల్ప్ అయితే చేస్తాను. సో చాలా ఫాస్ట్ గా కలర్ చేంజ్ అయిపోయింది, చూడండి. సరిపోతుందా? ఇంకొంచెం 2 minutes.
ఇదంతా అయిపోయింది. యా అయిపోయింది మొత్తం. ఆపేద్దాం. ఫినిషింగ్ టచ్ నేను ఇచ్చాను కాబట్టి డెఫినెట్లీ మీ వంట బాగుంటుందండి. నో ప్రాబ్లం. మీకు కూడా ఫినిషింగ్ టచ్ నేనే ఇచ్చాను. నాకు మొత్తం టచ్ వేయచ్చు, ఫినిషింగ్ కాదు. ఓకే, గార్నిష్లు ఏమైనా ఉన్నాయా? ఇదే గార్నిష్ లాగా ఉంది చూడండి. అక్కడ ఆనియన్, సేమియా అక్కడక్కడ కనిపిస్తుంది. సేమియాలు ఈ ఫోటోలు ఎవరికన్నా కావాలనుకుంటే సాస్ తో కానీ చట్నీతో కానీ తీసేసుకోవచ్చు. వాళ్ళ చట్నీతో కూడా బాగుంటుంది. బాగుంటుంది. బాగా పోతుందా? బాగుంటుంది. ఓకే, ఎనీవేస్ వేడివేడిగా పకోడీలు రెడీ అయిపోయాయి కదా, టేస్ట్ చూసేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ పకోడీలు తయారీ విధానం మరోసారి చూద్దాం. సేమియా ఉల్లిపాయ పకోడీలు తయారు చేసుకునే విధానం. ముందుగా సేమియా ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సేమియా ఉల్లిపాయ పకోడీలు రెడీ.